పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. నిర్గమకాండం 15వ అధ్యాయం 8వ వచనాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు చాలా తలంపులు ఇస్తూ ఉన్నారు. ఆ తలంపులు మనం దేవుని వాక్యపు వెలుగులో కొన్ని మనం గమనిద్దాం. దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మోషే వివరిస్తూ ఉన్నాడు. దేవుని వ్యక్తిత్వాన్ని గురించి పౌలు అన్నాడు, ఇది గొప్ప మర్మం అన్నాడు. ఇది మానవ జ్ఞానానికి అర్థమయ్యేది కాదు. ఇది చాలా ఉన్నతమైనది. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు కనుక మన జీవితాల్లో ఆయన గురించిన జ్ఞానం ఎంతో విలువైనది. కనుక మొట్టమొదటి విషయాన్ని మోషే తనకు కావాల్సని ఒక మాట వాడుతూ ఉన్నాడు. ఇది బహుశా పరిశుద్ధాత్మ సహాయంతో రాస్తూ ఉన్నాడు. చూడండి 8వ వచనం, నీ నాసిక రంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను అనే మాట వాడాడు. ఊపిరి అని అన్నప్పుడు చాలా బలహీనమైనది. అంటే మోషే ఏమంటున్నాడంటే, ఇంకా అసలు దేవుడు తన శక్తిని అసలు చూపించలేదు. ఇంకా ఇప్పటి వరకు దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా కేవలం ఊపిరి. మనం ఊపిరి తీసుకుంటాం, ఊపిరి వదులుతాం, అది చాలా బలహీనమైనది. దానివల్ల ఏ పని జరగదు. మానవుడు ఏదైనా బలమైన పని చేయాలి అని అంటే చాలా కష్టపడి తన బలమంతా వాడతాడు. మోషే అంటున్నాడు, దేవుడు ఇంకా ఆయన బలాన్ని చూపించలేదు. ఏంటి, ఎర్ర సముద్రం దాటిన తర్వాత, ఎర్ర సముద్రం రాశిగా నిలబడిన తర్వాత, 10 తెగుళ్ళు, ఇంత అద్భుతాలు చేసిన తర్వాత మోషే చాలా ప్రార్థించి చాలా ఆలోచించి మాట చెప్తూ ఉండుంటాడు. ఏమంటున్నాడంటే, ఇంకా అసలు దేవుని గొప్ప కార్యం ఎవరు చూడలేదు. దేవుడు కేవలం ఊపిరి వదిలేడంతే, ఇంకా ఆయన చెయ్యి ఎత్తలేదు. ఆయన గొప్ప శక్తి ఇంకా చూపించలేదు. నిజమే, దేవుని గొప్ప శక్తి ఎంత ఉన్నతమైందో దేవుడు ఆ సమయంలో ఇంకా పూర్తిగా చూపించలేదు. ఒక భక్తుడు ఇలా అన్నాడు, ఏమన్నాడంటే, అన్ని యుగాలలో ఉన్న మానవులందరూ కలిసి చేయలేని ఆ గొప్ప కార్యాన్ని, బలమైన కార్యాన్ని దేవుడు తన ఊపిరితో జరిగించాడు అనే మాట రాశాడు. అన్ని యుగాల్లో ఉన్న మానవులందరూ కలిసి, అందరూ వారి శక్తి అంతా పెట్టి చేయలేని ఒక పని ఎన్ని యుగాలు జరిగినా ఎవడు సముద్రాన్ని రాశిలాగా నిలబెట్టగలడు? మోషే అంటున్నాడు, దేవుడు ఊపిరితో దాన్ని చేశాడు అంటున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. దేవుణ్ణి ఎంతగా హెచ్చించడానికి మోషే ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచించండి, దేవుని కార్యాలు ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకే మొట్టమొదటిది అన్నాడు, నీళ్లు రాశిగా అనే మాట వాడాడు. దీనికి ఇలాగ ఆలోచిద్దాం. మార్గాన్ని సిద్ధపరిచే దేవుడు. చెప్పండి, మొట్టమొదటిది మార్గాన్ని సిద్ధపరిచే దేవుడు. సముద్రం ప్రవహిస్తూ ఉంది. సముద్రం ప్రవహిస్తున్న సముద్రాన్ని ఆప్ చేసి దాన్ని 2 గోడలుగా దేవుడు నిలబెట్టాడు. నేను ఆలోచిస్తూ దాని గురించి కొంత ధ్యానిస్తాను. కొన్ని కామెంటరీస్ కూడా చదువుతూ ఉన్నాను. ఈ ఒక్క వచనం దగ్గర నేను 2-3 రోజుల నుంచి ఆగిపోయాను. ఒక కామెంటరేటర్ ఇలా రాశాడు, ఎర్ర సముద్రం లోతైన స్థలానికి వెళ్తే
అది దాని లోతు కొలిస్తే ఇప్పుడు 9,974 అడుగులు లోతు అంట. అది ఎర్ర సముద్రం లోపలికి నడుచుకుంటూ వెళ్తే. అంటే అక్కడ నీరు కూడా నిలబడాలంటే ఎంత ఎత్తు నిలబడి ఉంటుందో ఆలోచించండి. ఆ గోడల్లాగా నిలబడింది మానవ జ్ఞానానికి, మానవ కంటి చూపుకి అసలు కనబడి ఉండదు. మన గుడి టవరు ఇది 30 అడుగులు. సునామీ వచ్చినప్పుడు అతి పెద్ద అల ఇండోనేషియా ప్రాంతంలో వచ్చింది. అది 100 అడుగులు వచ్చింది. ఆ 100 అడుగులు సునామీ భారతదేశాన్ని, ఇండోనేషియా, శ్రీలంక, థాయిలాండ్ 5 దేశాలని ముంచేసి సుమారు 2,30,000 మంది చచ్చిపోయారు. అంటే సముద్రం ఎంత బలమైనదో ఆలోచించండి. సముద్రంలో వచ్చే అలలు ఎంత బలమైనవో ఆలోచించాలి. అంటే దేవుడు ఎలాంటి అద్భుతాన్ని పట్టుకున్నాడో ఆలోచించండి. ఎంత ఎత్తు నిలబడిందో, ఎంత ప్రమాదం గుండా. ఇంకొకటి, అది ఎత్తు నిలబడడం మాత్రమే కాదు, నీళ్లు విడగొట్టడమే కాదు, దాన్ని నిలబెట్టాలి. దేవుడు విడదీసి వెళ్ళిపోమంటే కుదరదు. ఒకవేళ అవి కానీ మళ్ళా మీదకొచ్చి పడితే అది ఎంత ప్రమాదం అయిపోతుంది. కనుక దేవుడు వాటిని ఆ సముద్రాన్ని పాయలు చేయడం మాత్రమే కాదు, దేవుడు వాటిని ఎత్తి పట్టుకున్నాడు. వారు చివరి వరకు నడిచే వరకు, సుమారు 20 లక్షల మంది నడిచే వరకు పట్టుకున్నారు. అక్కడ ఏ మార్గం లేదు, దేవుడు అక్కడ మార్గాన్ని పెట్టాడు, దేవుడు అక్కడ మార్గాన్ని ఉంచాడు. అందుకనే మన జీవితాల్లో అంత ఆ అద్భుతాన్ని చేసిన దేవుణ్ణి వివరిస్తూ మోషే మనం అర్థం చేసుకోవాల్సింది, అసలు దేవుడు ఇంకా అద్భుతం ప్రారంభించలేదు, దేవుడు ఇంకా నోరు కూడా తెరవలేదు, మాట్లాడలేదు, ఆయన చెయ్యి లేక ఆయన శక్తిని చూపించలేదు, కానీ ఆయన ఊపిరితో దాన్ని చేశాడు అనే మాట చెప్పాడు. చూడండి, అంత లోతును వేరు చేసుకొని ఇశ్రాయేలీలు ఎలా వెళ్ళగలరు ఆలోచించాడు. ఇప్పుడు ఆత్మీయంగా అది మనం వర్తించుకుందాం. ఒకసారి నా వైపు చూడండి. లోకము సముద్రంతో దేవుడు పోల్చాడు. బైబిల్ లోకాన్ని సముద్రంతో పోల్చారు. కనుక జీవిత యాత్ర, దేవుని కొరకు జీవించే ఈ క్రైస్తవ జీవితం దేవుని కొరకు నిలబడాలి అనేది ఒక సముద్రాన్ని పాయలు చేసుకుంటూ, లోకాన్ని మనము వేరు చేసుకుంటూ, లోకానికి వేరుగా జీవిస్తూ, ఆరిన నేల మీద అనగా పరిశుద్ధమైన స్థలం మీద మనం నడుచుకుంటూ వెళ్ళాలంటే అది మనకి ఎలా సాధ్యమవుతుంది? ఆ గోడలు అంత ఎత్తుగా, అంత లోతైన అడవిలో నుంచి, అంత లోతైన పరిస్థితుల్లో నుంచి మనం ఎలా వెళ్ళగలం? ఇంకొకటి ఆలోచించండి. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రంలో నడిచినప్పుడు వారు చాలా లోతైన లోయల గుండా వెళ్ళారు. 9,000 అడుగులు లోతంటే వాళ్ళు చాలా లోతులో నుంచి దిగుండి ఉంటారు. మీకు సముద్రం చూడడానికి నీరు చాలా తిన్నంగా కనబడవచ్చు, స్ట్రైట్గా ప్లెయిన్గా కనబడవచ్చు. సముద్రంలో నడుచుకుంటూ వెళ్ళే కొలది ఏమైపోతుంది చెప్పండి? కిందకి దిగిపోతూ ఉంటుంది. వాళ్ళు దిగిన లోతు ఎన్ని వేల అడుగులు దిగారో మనకి తెలియదు. కనుక జీవిత యాత్రలో మనం నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఇంకొకటి, ఒక అడుగు ప్రక్కకు వెళ్ళి మళ్ళీ వద్దాం. పాపం కూడా అలాంటిదే. పాపం అనే సముద్రంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మొదటి 2-3 అడుగులు చాలా చక్కగా కనబడవచ్చు, కానీ దానిలోకి నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తి లోతైన అగాధములోనికి వెళ్ళిపోతాడు. 450 సంవత్సరాల లోపల ఉండిపోయారు. ఇప్పుడు దానిలో నుండి వారు ఎలా బయటికి వస్తారు? ఎలా వస్తారు అని అంటే, దేవుని సహాయం లేకుండా ఏ వ్యక్తి కూడా బయటకు రాలేడు, లోకాన్ని దాటలేడు. లోకమనే సముద్రాన్ని దాటి పరమ కానాను అనే ఆ ఒడ్డుకు మనం ఎవరూ చేరుకోలేము. అలా చేరుకోవాలి అని అంటే దేవుడు మన జీవితంలో అద్భుతాన్ని చేయాలి. దేవుడు అద్భుతం చేయకపోతే అది మన జీవితంలో జరగదు. ఈ సముద్రము అన్నప్పుడు పాపమే కాదు, లేక ఈ గోడల్లాగా నిలబడినప్పుడు మీరు ఊహించండి, ఇశ్రాయేలీలు బాగానే నడుచుకుంటూ వెళ్ళిపోయారు, కానీ ఐగుప్తీయులకి అది ఎంత ప్రమాదం అయిపోయింది. అంత ఎత్తు నుంచి 100 అడుగులు అలా లేచి పడితే
4 దేశాలు మునిగిపోతే 4 దేశాల సముద్ర తీరంలో ఉన్న ప్రజలు అనేక మంది చచ్చిపోతే అంత ఎత్తు నుంచి పడితే ఎలా ఉంటుంది, ఎంత ప్రమాదం అది ఆలోచించండి. కనుక జీవిత యాత్రలో మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆత్మీయ నేత్రాలు మనం తెరిస్తే మనం ఎదుర్కొనే శత్రువు లేక ఈ లోకము ఎంతగా మనల్ని ముంచడానికి, మనలను ఎంతగా మన జీవితాలు నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుందో మనం ఆలోచించాలి. సైతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదామని తిరుగుతూ ఉన్నాడు. నాకు తెలిసిన ఒక దేవుని సేవకులు ఒక కుమార్తె అని మన దగ్గరికి కూడా చాలాసార్లు వచ్చారు. ఆమెకు డిప్రెషన్ సమస్య ఉంది. ఆ డిప్రెషన్ సమస్యలోంచి వెళ్తూ ఒకరోజు ఆయన వాక్యం చెప్పి ఇంటికి వచ్చేసరికి ఆమె మంచం మీద చనిపోయి ఉంది. చనిపోయినప్పుడు ఆ ఉత్తరం మీద ఇలా రాసింది, ఐ కెనాట్ క్రాస్ దిస్ సీ ఆఫ్ డిప్రెషన్ అని రాసింది. చేతిలో ఒక పేపర్ పట్టుకొని, నేను ఈ సముద్రం అనే నిరుత్సాహాన్ని నేను ఇంకా ఈదలేను, నేను దీన్ని తట్టుకోలేకపోతా ఉన్నాను. ఈ భయం లేక భవిష్యత్తు ఏంటి పరిస్థితి, లేక జీవితంలో నిరుత్సాహం, నిస్పృహ, అవమానం, లోకము, బలహీనతలు, పాపము ఈ గోడల్లాగా మన ముందు నిలబడి ఉన్నాయి. ఎప్పుడు మనల్ని మృంగుదామని, ఎప్పుడు కొట్టుకొని తీసుకువెళ్ళిపోదామని, లోకం ఎప్పుడు మనల్ని ముంచేద్దామా అన్నట్లు, ముఖ్యంగా దేవుని బిడ్డలంగా, దేవుని అంగీకరించిన వారంగా ప్రభు కొరకు జీవిద్దామని అనుకునే వారి మీద ఇంకా ఎక్కువ సైతానుడి కార్యం, లోక కార్యం జరుగుతుంది. సహజంగా లోకంలో జీవించే వ్యక్తికి, తన మనసును అనుసరించి జీవించే వ్యక్తి దాన్ని అంత గ్రహించుకోకపోవచ్చు. కానీ నిజంగా నేను దేవుని కొరకు భక్తి చేస్తాను, ప్రభు కొరకు నిలబడాలి, నా కుటుంబం కొరకు, దేశం కొరకు, దేవుని రాజ్యం కొరకు అన్న వ్యక్తి జీవితంలో ఆలోచిస్తే ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదేంటంటే, ఈ ఎర్ర సముద్రము లాంటి అగాధ లోయల్లో నుంచి మనం వెళ్ళినప్పుడు, ఎంత లోతైన చీకటి పరిస్థితుల గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు మనం ఒకటి మర్చిపోకూడదు. అదేంటంటే, మనకి మార్గము సరళం చేసేది దేవుడే. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. ఈ లోతైన సముద్రం అని మనం మాట్లాడినప్పుడు వారు చాలా లోయల్లో నుంచి సముద్రం గుండా వెళ్తూ ఉన్నారు. వారు ఎంత లోతు వెళ్తామంటే అంత ఎత్తు కనబడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఇశ్రాయేలీయులతోటి, నేను పైన కనబడే సర్ఫేస్ అని అంటాం, పైన కనిపించే దానికే దేవుణ్ణి కాదు, నేను అగాధములో లోతైన పరిస్థితి ఏం జరుగుతుందో కూడా నేను చూడగలను, ఆ పరిస్థితిలో కూడా నేను నడిపించగలను అనేది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. అందుకే ఆరిన నేల అనేది ఇక్కడ జరిగిన మహా అద్భుతం. ఆరిన నేల అంటే ఏంటి? అంత లోతైన సముద్రంలో నడుస్తున్నప్పుడు వాళ్ళు జారి పడిపోవచ్చు, లేక ఆ సముద్రంలో నడుస్తున్న సమయంలో జారిపోతే ఆ ప్రవాహంలో మళ్ళీ కొట్టుకెళ్ళిపోవచ్చు. కానీ ఆరిన నేల అనే మాట వాడాడు. అంటే స్థిరమైన, జారిపోని, పడిపోని జీవితాన్ని అంతరంగములో దేవుడు దయచేస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. అంతరంగ స్థిరత్వము, అంతరంగ బండ మీద కట్టబడిన జీవితము, ఎలాంటి లోయల గుండా వెళ్తూ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల గుండా, ఎంత లోతైన దుఃఖము గుండా వెళ్తూ ఉన్నా దేవుడు మన జీవితాల్లో స్థిరమైన జీవితాన్ని దయచేస్తాడు. యోబు చాలా లోతైన లోయలో నుంచి వెళ్ళాడు. యోబు జీవితంలో తన దుఃఖాన్ని వివరించలేకపోయాడు. 30 అధ్యాయాలు దుఃఖించాడు యోబు. యోబుని చూసిన వారు 7 రోజులు మాట్లాడలేకపోయారంట. యోబు మాట్లాడలేదు. కొన్ని పరిస్థితులు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు. నేను పోయినసారి ఒక యూనివర్సిటీలో మాట్లాడుతూ ఉన్నాను, ఆబోర్న్ యూనివర్సిటీ అని, అట్లాంటా దగ్గర. మీటింగ్ అయిపోయిన తర్వాత పిహెచ్డి స్టూడెంట్స్ అందరూ వచ్చారు. వాళ్ళు చాలా మిషనరీ ఆర్గనైజేషన్స్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, వరల్డ్ విజన్, ఓపెన్ డోర్స్ అనే ఆర్గనైజేషన్స్లో. అయిపోయిన తర్వాత చివరి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక 2-3 వ్యక్తులు భయంకరంగా ఏడుస్తూ ఉన్నారు. ప్రార్థన అయిపోయింది, నేను కూడా ప్రక్కకు వచ్చేసాను. తర్వాత ఒక సహోదరుని ప్రక్కకు పిలిచాను, ఏడుస్తూ ఉంటే ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాను. ఆయన అన్నాడు, నథింగ్, ఏమీ లేదు. ఏమీ లేకపోతే ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాను. నేను చెప్పుకోలేను అన్నాడు. ఎవరికి తెలియని వేదన, దుఃఖము, ఎవరితో పంచుకోలేని పరిస్థితి.
వింటున్నారు జాగ్రత్తగా. సైతానుడు ఏదో ఒకలాగా, ఏదో ఒక నిరుత్సాహం, ఏదో ఒక పరిస్థితి, ఏదో ఒక భయము, అలవాటు, బలహీనత, అక్రమం, పాపము, తలంపులు, రహస్య జీవితం. అందుకే పేతురుతో యేసుప్రభు అన్నాడు, లోతుకు నడిపించు అన్నాడు నీ నావని. మనుషులు పట్టు జాలరుగా నిన్ను చేస్తానన్నాడు. బయటికి బాగానే కనబడవచ్చు, అంతరంగము శుద్ధి లేకపోవచ్చు. బయటికి బాగా నవ్వుతూ ఉండొచ్చు, అంతరంగంలో పాపం, అపవిత్రత. ఈ లోతైన అనుభవం దేవుడు ఏమంటున్నాడంటే, నేను పైన చూసే దేవుడినే కాదు, కొన్ని వేల 10,000 అడుగులు లోతులో ఉంది. అక్కడ కూడా ఆయన ఊపిరి, కీర్తనకారుడు రాస్తున్నాడు, ఆయన గద్దింపగా సముద్రం ఎండిపోయినని ఉంది, ఆయన గద్దింపుగా ఆరిన నేల కనబడేను అనే మాట కనబడతాం. దేవుడు అంతరంగం అంతటిని ఎరిగిన దేవుడు, అంతరంగములో స్థిరత్వాన్ని దయచేసే దేవుడు మన దేవుడు. దేవుని మహిమ కలుగును గాక. అందుకే కనబడే సమస్యకే దేవుడు కాదైనా కనబడని సమస్య కూడా దేవుడు. ఇంకొక భక్తుడు అన్నాడు, కనబడే సమస్యకు కారణం కనబడని సమస్య అని అన్నాడు. మన జీవితాల్లో కనబడని సమస్యలు, పరిస్థితులు, బలహీనతలు ఎన్నో ఉన్నాయి. సృష్టి చేసినప్పుడు అగాధ జలము అనే మాట వాడాడు. మన అంతరంగంలో ఏ పరిస్థితి ఉన్నా ఈరోజు దేవుడు నీ అంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు. మన అందరి అంతరంగాన్ని ఎరిగిన దేవుడు దాన్ని స్థిరపరచడానికి మాట్లాడుతూ ఉన్నాడు, దాన్ని బలపరచడానికి, బండ మీద కట్టడానికి, ఈ లోకంలో అన్నిటి నుంచి మనల్ని విడిపించి మనల్ని నడిపించడానికి ఆయన ఇష్టపడే దేవుడై ఉన్నాడు అనడానికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఒకసారి మళ్ళా వచనం చదువుదాం, చూడండి 8వ వచనం. నీ నాసిక రంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను. నీ నాసిక రంధ్రముల ఊపిరి వలన, దేవుడు ఊపిరి వలన ఇది చేశాడు అంటున్నాడు. మళ్ళా మోషే ఊరికినే మాట మాట్లాడలేదు. మోషేకి దేవుడు ఆదికాండంలో మనిషిని ఎలా చేశాడో చెప్పాడు. మనిషిని దేవుడు చేయకముందు మట్టి, ఊపిరితిత్తులంతా ఖాళీ, ఆయన నరనరాల్లో జీవం లేదు, అంత చచ్చిన స్థితి, బూడిద ధూళితో పోల్చాడు దేవుడు. అప్పుడు దేవుడు మట్టిని చేసి, దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు ఆ నాసిక రంధ్రముల్లోనికి ఆయన జీవాత్మను ఊదాడు. దేవుడు ఊదకుండా ఉండుంటే అది మట్టి, అది ఎందుకు పనికిరాని బూడిద ధూళి, దానివల్ల ఏ ప్రయోజనం లేదు, అది ఖాళీ, అది శూన్యము, చీకటి, అగాధ జలము, ఏమి చేసుకోలేని నిస్సహాయమైన పరిస్థితి, ఆ జీవితము ఎందుకు పనికిరాని పరిస్థితి. వింటున్నారా? మానవుని జీవితాన్ని పాపము ధూళిగా మార్చినప్పుడు, పాపము మానవుని జీవితాన్ని దేవుడు లేని అగాధముగా మార్చినప్పుడు, తన జీవితంలో తను ఏమి చేసుకోలేని పరిస్థితిలో మోషే రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ప్రభువా నీ ఊపిరిని మరలా మాకు దయచేశావు. 430 సంవత్సరాలు చచ్చిపోయాము, ఏమీ చేసుకోలేకపోయాము, జీవితం అంతా వ్యర్థమైపోయింది. 430 సంవత్సరాలు మా జీవితంలో మా శక్తి బలముతో ఏమీ చేయలేకపోయాం. ఈరోజు మరలా నీ ఊపిరి, మరలా నీ శక్తి, నీ బలాన్ని మాకు దయచేసావు ప్రభువా అని మరలా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే దేవుని ఊపిరి పరిశుద్ధాత్మకు సాదృశ్యం. చెప్పండి, దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్మ దేవుడు జీవాన్ని దయచేసే దేవుడు, ఆయన చచ్చిన వ్యక్తిని బ్రతికించే దేవుడు, లోతైన జలముల పైన అల్లాడుచున్నాడు ఆయన. ఈ లోతైన జలాలు మానవ హృదయానికి సాదృశ్యం. దేవుని వాక్యం వచ్చినప్పుడు వెలుగు కలుగుగా కానాడు దేవుడు. ఆ వాక్యానికి విధేయత చూపిస్తే ఆ అంతరంగ శూన్యమంతటిని నింపి, సంతోషము సమాధానముతో నింపి, ఎన్ని గాఢాంధకారపు లోయలు వచ్చినా ఆ లోయల్లో నుంచి నడిపించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే పరిశుద్ధాత్మను దేవుడి భూమి మీదకి పంపించాడు మన కొరకు. అందుకే దేవుని ఊపిరితో ఇది చేశాడు దేవుడు అనే మాట చెప్తా ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఈ మాట చెప్పాడు. చూడండి, 37వ అధ్యాయంకి వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో ఒక లోయలోనికి దేవుడు యెహెజ్కేలుని తీసుకొని వెళ్ళాడు. ఆ లోయలో అనేక ఎముకలు ఎండిపోయిన పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. చూడండి,
9వ వచనం, అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లు అనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చిన జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకునట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారి మీదకి వచ్చాను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని ఆత్మ అన్నీ ఉన్నాయి. అక్కడ శరీరం వచ్చింది, మాంసం ఉంది, ఎముకలు ఉన్నాయి. వారు చూడడానికి అంతా మనిషిలాగానే కనబడతా ఉన్నారు, కానీ లోపల ఏమి లేదు చెప్పండి? జీవాత్మ, పరిశుద్ధాత్మ దేవుడు లేడు. పరిశుద్ధాత్మ దేవుడు లేని జీవితము ఈ లోకాన్ని దాటలేదు. ఈ లోకాన్ని దాటే పరిస్థితి కాదు. పరిస్థితులను ఎదుర్కోలేము. మన జీవితంలో పాపాన్ని ఎదుర్కోలేము. మనం ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో ఆ వ్యక్తి ఎన్ని పరిస్థితులు గుండా అయినా సరే ఆనందంగా దాటి వెళ్ళిపోతారు. చెరసాలైనా పౌలు శీలలు పాటలు పాడుకుంటూ వెళ్ళిపోయారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎంత అవమానం వచ్చినా, ఈ నామము కొరకు అవమానం భరించుటకు దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు, దాన్ని బట్టి మేము ఆనందిస్తున్నామని అతిశయించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. యేసుప్రభు కొరకు ఎంతమంది హతసాక్షులు, ఎన్ని అవమానాలు, ఎంత భయంకరమైన మరణాలు భరించుకుంటూ వెళ్ళిపోయారు. ఈ లోకమంతా వారి మీదకు వచ్చినా దాన్ని దాటి వెళ్ళిపోవడానికి దేవుడు సహాయము చేశాడు. కనుక అందుకే దేవుని ఊపిరి అనే మాట వాడుతూ ఉన్నాడు. ఊపిరి అనేది ఇంకొకటి మనం అర్థం చేసుకోవాలి, అది అదృశ్యమైంది. ఊపిరి కనబడదు. ఊపిరి ఒకవేళ మనం చేత్తో పట్టుకునేది కాదు, లేక కంటికి కనబడేది కాదు, కానీ అది మనకు ఒకవేళ దాన్ని అనుభవించేది మాత్రమే. అది వినండి, పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని కార్యాలు మనం కేవలము బయట చూసే కార్యాలు మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ కార్యాలు కనబడని శక్తి మన జీవితంలోనికి వచ్చి మనలను నడిపిస్తుంది. చూడండి, అక్కడ ఒక మాట రాశారు. మళ్ళీ నిర్గమకాండానికి వెళ్దాం. 14వ అధ్యాయం, నిర్గమకాండం 14వ అధ్యాయం 25వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. నిర్గమకాండం 14:25 వచనం. వారు రథచక్రములు ఊడిపడిచోయగా వారు బహు కష్టపడి తోలుచుండ్రి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీలు ఎదుటి నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడు అని చెప్పుకున్నారు. దేవుడేం కనబడలేదు అక్కడ. దేవుని యొక్క సన్నిధి ఏమి అక్కడ కనబడలేదు ప్రత్యక్షంగా. కానీ కనబడని శక్తిని శత్రువు ఏం చేశాడు? తెలుసుకున్నాడు, అర్థమైపోయింది. వీరితో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇంకా వారితో మనం యుద్ధము చేయలేం. వినండి, ఎవరిలైతే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడి ఈ భూమి మీద నడుస్తారో, ఎవరైతే పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేసుకుంటారో, ఎవరైతే, అందుకే పరిశుద్ధాత్మ దేవుని గురించి యేసుప్రభు మాట్లాడుతూ తను అడుగు ప్రతి వానికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను దయచేస్తానన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెతుకుడి మీకు దొరుకుననే ఆ 3 మాటలు పరిశుద్ధాత్మ సందర్భంలోనే మాట్లాడాడు. ఇంకొక మాటలో మరీ నిశ్చయముగా అనుగ్రహిస్తానన్నాడు. ఇంకొక మాటలో సిగ్గుమాలి అడిగాడు అనే ఒక సాదృశ్యం కూడా చెప్పాడు. వింటున్నారా? ఈ భూమి మీద మన జీవితాల్లో మనకి అత్యంత అవసరమైనది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మన జీవితాలు ధూళి మట్టితో సమానం. మనం ఏమీ చేయలేము. ఒక వ్యక్తి నిలబడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడే ఆ ఎండిన ఎముకలన్నీ సైన్యముగా నిలబడ్డాయి అని. కనుక దేవుని కొరకు ఈ లోకములో పరిశుద్ధతకు, పవిత్రతకు ఒక వ్యక్తి సైనికుడిగా ఎప్పుడు నిలబడతాడంటే పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు. అంటే దేవుడు వాడుకునే వ్యక్తిగా, దేవుని రాజ్యాన్ని కట్టే వ్యక్తిగా, దేవునికి ప్రతిబింబముగా, క్రీస్తు పోలికలోనికి మార్చబడే జీవితం కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది. అందుకే మోషే అన్నాడు, ప్రభువా నీ ఆత్మ ద్వారానే ఇది నువ్వు జరిగించావు ప్రభువా. ఇంకొకసారి మరలా చదువుదాం. 8వ వచనం, 2వ భాగం. నీళ్లు రాశిగా కూర్చబడిన ప్రవాహములు గొప్పగా నిలిచిన అగాధ జలములు సముద్రము మధ్య గెడ్డ కట్టెను. ఈ మాట ఆలోచిస్తే నీళ్లు రాశిగా గెడ్డ కట్టెను లేకపోతే గొప్పగా నిలిచిన అన్నప్పుడు ఇక్కడ ఇంకొకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నీటి యొక్క
వ్యక్తిత్వం అనే మాట మనం వాడలేమేమో, లేక దాని యొక్క పద్ధతిని మార్చాడు, లేక దాని వ్యక్తిత్వం అనుకుందాం. నీటి యొక్క వ్యక్తిత్వాన్ని మార్చాడు దేవుడు. అంటే నీరు సహజంగా ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. నీరు ఎప్పుడు క్రిందకి వెళ్తుంది, పైకి లేవదు. నీరు ఎక్కడ లేచి నిలబడదు. నీళ్ళు ఎప్పుడు ప్రక్కకి వెళ్తుంది, అన్ని వైపులకి వెళ్ళిపోతూ ఉంటుంది. నీటికి స్థిరమైనది ఉండదు. కానీ నీటిని దేవుడు ఆ గోడలుగా నిలబెట్టాడు అనేది ఇక్కడ ఒక మంచి ఆత్మీయ అర్థం ఉంది. జాగ్రత్త వినండి. ఇక్కడ ఒక నూతన వ్యక్తిత్వాన్ని చూస్తూ ఉన్నాం ఇక్కడ, లేక ఒక నూతన అద్భుతాన్ని చూస్తూ ఉన్నాం. బైబిల్లో చాలా అద్భుతాలు ఇక్కడ మనకు కనబడతాయి. దేవుడు సింహాలు నోళ్ళు మూయించాడు అని ఉంది. సింహము నోరు మూసుకొని దానికి ఆహారం దొరికినప్పుడు కూర్చొని ఉండదు. సింహము వ్యక్తిత్వాన్ని దేవుడు మార్చాడు, అది కూర్చునేటట్లు చేశాడు దేవుడు. గాడిద నోట దేవుడు ఏం చేశాడు? మాట్లాడించాడు. దేవుడు అగ్నిలో నుండి వారు నడిచి వెళ్ళినప్పుడు వారు కాలిపోలేదని ఉంది. అగ్ని కాల్చకుండా ఏ వ్యక్తిని ఉండదు. అగ్ని కాల్చకుండా దాని స్థితిని మార్చాడు దేవుడు. దేవుడు తుఫాన్ని చల్లార్చాడు దేవుని మాటతో. సమాధి లేక పాతాళము ఆత్మను అప్పగించేటట్లు గద్దించాడు. ఇవన్నీ అద్భుతాలు. ఇవన్నీ సహజంగా జరిగేవి కాదు. సమాధి, పాతాళము ఒక వ్యక్తి ఆత్మను మరలా తిరిగి ఇవ్వదు. ఏం నేర్చుకుంటాం ఇక్కడ అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటాడో ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మారిపోతుంది. అట్టి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తల్ల వంచుదాం. ప్రభువా, దయచేసి ఈ దినము ప్రభువా నీ వ్యక్తిత్వంలోనికి నడిపించండి. నీ రక్తము నాలో ప్రవహింపచేసే దేవుడవు, నీ జీవము ప్రవహిస్తావని నా విశ్వాసముతో ఈరోజు నమ్ముతున్నాను. పౌలు విశ్వాసం అదే, దేవుడు జీవము నాలో ప్రవహింపచేస్తాడని. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మా జీవితాల్లో బ్రతుకుట నేను కాదు, క్రీస్తు కొరకు నేను జీవించాలి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు ప్రభు. అలాగా మేము ప్రతి దినము సిలువ వేయబడి ఉండే ఆ భక్తిలోనికి నడిపించండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీ ఆత్మ స్వాధీనములో ప్రభు మీరు ఉంచుకోండి. నేను కాదు, క్రీస్తే అన్నాడు. నేను కనబడకూడదు, క్రీస్తే కనబడాలి. నా మాటలో కనబడాలి, నా చూపులో కనబడాలి, నా జ్ఞానేంద్రియాల్లో కనబడాలి, నా తలంపులో ప్రభు. ఆ మనుషులు ఎదుటే కాదు, అంతరంగములో నీకు కనబడాలి ప్రభు. నా మనసులో నువ్వు చూస్తూ ఉన్నావు, నా హృదయాన్ని చూస్తున్నావు ప్రభువా. నా అంతరంగం అంతా ఎరిగిన దేవుడవు. నీ ఎదుట నన్ను సాక్షిగా నిలబెట్టు. ఒకరోజు నేను నీ ఎదుట నిలబడినప్పుడు ప్రభువా, మేమందరం నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకునే యోగ్యమైన భక్తిలోనికి నడిపించండి. అలాంటి విశ్వాసములోనికి మమ్మల్ని అందరినీ మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మీరు మా జీవితాల ద్వారా మహింపరచుకోమని, ఇంత గొప్ప సాక్ష్య జీవితంలోనికి, క్రీస్తును పోలిన జీవితంలోనికి మమ్మలను నడిపించమని నీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నెంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.